మా పట్టణమనగా ఢిల్లీ హస్తినాపురి పట్టణం. ఢిల్లీ హస్తినాపురి పట్టణం. ఢిల్లీ హస్తినాపురి పట్టణము మీ పట్టణం. అవునమ్మా. మరి మీ ఏలి మహారాజు పరిపాలించే మహోగ్ర గణ్యుడు పాండు మహారాజు. పాండు మహారాజు వారి కుమారులుగా ఎవరు కుమారులు? ఎవరెవరు? పంచపాండవులు. పంచపాండవులు ఎవరెవరు? మా బావనగా ధర్మరాజు. ధర్మరాజు. రెండవ బావనగా భీముడు. భీముడు. మూడవది అర్జునుడు. అర్జునుడు. నా భర్తాడు. అర్జునుడు మీ భర్తాడు. అవునమ్మా. నా మరుదులుగా నకుల సహాదేవుడు. మీ మరుదు నకుల సహాదేవుడు. అవునమ్మా. ఇంకా తదుపరి ఎలా వచ్చినారు? ఇంకా ఏం చెప్పటవా? పెద్దవాడు అనగా బలరాముడు. పెద్దవాడు అనగా బలరాముడు చక్రవర్తి. అవును. రెండవది అనగా రెండవది గోపాలకృష్ణుడు. గోపాలకృష్ణుడు రెండవ ఆయన. మూడవ అన్నయ్య అనగా సాత్యకి. మరి ఈ ముగ్గురి తోడ పుట్టబడి దాను నా పేరు సుభద్రాదేవి. చాలా సంతోషంగా ఇంత ఎండాకాలం పూట అట్లే పెట్టుకుంటాం. పుత్ర సంవత్సరం ఉందా? పుత్ర సంవత్సరం అదే కొడుకులు పుట్టారు కోటి సంపద కలిగి అన్నట్టుగా మీకు ఉంటారా అమ్మా అని అలా అడగాలి. సౌండ్ ఎంత అమ్మా? అయితే నా కుమారులుగా ఏకా కుమారుడు ఎవరు? వాడు ఎవరు? అభిమన్యుడు. వీర అభిమాన్యుడు. అవునమ్మా. అమ్మ మరి నీకు పుట్టిండా ఆయనకు మహారాజు పుట్టిండా? అదే మీ కొడుకు మీకు పుట్టిండా మహారాజు పుట్టిండా? మీరంటారు నా భర్తానికి ఎలా పుడతాడు? ఏమో గట్టిగా ఏమన్నా మోసపోయి పుట్టుతాయి. అయితే నాకు ఏకా కుమారుడుగా నా కుమారుడు అభిమన్యుడు. అవును. లేరమ్మా. సరే తదుపరి ఇంకా చెప్పండి అమ్మా. భద్రే భగవనాసో నా పేరు
ఓహో సుభద్రాదేవి అమ్మా, సుభద్రాదేవి అంత మడత పడుతుందేమమ్మా. ఇప్పుడే పండుకొని పోయి వండుకొని వచ్చేసామ్మా. అవునమ్మా. ఇంకా తదుపరి ఇంకా ఎలా వస్తున్నావు? దేవాకి వసుదేవు చాలా సంతోషంగా ఎందుకున్నావు? చాలా సంతోషంగా నా కుమారుడుగా పెరిగి వయోవంతుడయ్యిండు. అక్కడ నా కోడలు ఇంటిలో ఉన్నాయి. అసలు పాడుగాను అక్కడ బాత్రూమ్ లేవా, కంపషన్లు లేవా? ఇక నిన్న మన బాత్రూమ్ కట్టిస్తారా అమ్మా? ఇక్కడ ఎక్కడ ఎరిగిందమ్మా? ఈడేరిగి ఉంది అంటే ఎలా సరిగా దున్నపోతుకు పరే సూపర్ అమ్మా. ఓ అమ్మా దున్నపోతుకు పరే సూపర్ కదా. మరి నువ్వేం పర్రావు దున్నపోతులు